హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టుడే రెసిపీస్ 18. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే హోమ్ మేడ్ ఘీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చాలా హెల్తీగా, అంతే టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. మనం ఇలాగానే ప్రిపేర్ చేసామంటే నెయ్యిని ఇంకా బయట కొనక్కర్లేదండి. ఇంట్లో చాలా మంచి నెయ్యి అయితే ఉంటుంది, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడుకోకుండా. ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 లీటర్ వరకు పాలు తీసేసుకొని పాల గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా పాలు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడైతే ఈ పాల గిన్నెని స్టవ్ మీద పెట్టేసి పాలు కాగబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలనైతే ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతో కదుపుకుంటూ మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇలా అంచుల వైపుకు వెళ్తున్న పొంగు మొత్తాన్ని మధ్యలోకి కదుపుకుంటూ మరిగించుకోవాలి. చివరిగా మనం ఈ గరిటెని పక్కకు తీసేసుకొని పాలని పూర్తిగా ఒక పొంగు పైకి వచ్చే విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత మనకి మీగడ అనేది బాగా గట్టిగా అయితే వస్తుందన్నమాట. ఇలా పక్కన పెట్టేసి పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, కాస్త చల్లబడ్డాయి అన్నమాట. కాస్త గోరువెచ్చగా ఉన్నాయి. మీగడైతే బాగా పైన కట్టేసింది. ఇప్పుడు మనం పెరుగు కోసం ఎంత పాలైతే కావాలో అంత పాలని వేరొక గిన్నెలోకి పైన ఉన్న మీగడ ఆ లేయర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఈ లేయర్ని కదుపుకోకూడదండి. మనం పాలల్లోకి మాత్రమే కాస్తంత పెరుగు యాడ్ చేసేసుకొని పాలు ఈ పెరుగు లోపలికి పొనిచ్చుకొని కదుపుకొని లేయర్ని అలాగే టచ్ అవ్వకుండా వదిలేయాలి. ఇలా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 గంటల పాటు పక్కన పెట్టేసామంటే పెరుగు అయితే బాగా గట్టిగా తోడుకుంటుందండి. చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసిన పెరుగు. చూడండి, 6 గంటల తర్వాత గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన ఉన్న లేయర్ మొత్తాన్ని తీసుకొని వేరొక గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా నేను ఒక 10 రోజులుగా అయితే మీగడని కలెక్ట్ చేశానండి. గడ్డ పెరుగు ఎంత బాగుందో చూడండి. చాలా టేస్టీగా ఉండే కర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ 10 రోజులు కలెక్ట్ చేసిన మీగడని మొత్తాన్ని మనం కలెక్ట్ చేస్తున్న ప్రతిసారి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట మాత్రం పెట్టుకోకూడదు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా అలాగే బయట పెట్టినా 2-3 రోజులకు ఒకసారి వేడి చేసుకొని మళ్ళీ అవి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేగాని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే డైరెక్ట్గా గట్టిగా అయిపోతుందండి. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవదనమాట. తర్వాత ఈ మొత్తాన్ని ఎన్నిసార్లు అయితే వీలవుతుందో అన్నిసార్లు మిక్సీ జార్లో వేసేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని మొత్తాన్ని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గోడల వైపు నుంచి మనం వెన్న మొత్తాన్ని ఇలా ఇంకొక గోడ వైపుకి జరుపుకున్నామంటే గట్టిగా ఉండే వెన్నపూస అయితే రెడీ అయిపోయింది. ఈ వెన్నని మనం చన్నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ లోపైతే మనం మజ్జిగ చూసేద్దామా? మజ్జిగ చూసారు కదా, ఇదైతే ఫ్రెష్ మజ్జిగ అండి. మనం అప్పుడే తయారు చేసిన మజ్జిగ ఎలా ఉంటాయో అంత బాగుంటాయి అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ మజ్జిగని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా, లేదంటే బయట పెట్టి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కూడా 2-3 రోజులకు ఒకసారి మనం వేడి చేయాల్సి ఉంటుంది. అలాగే మీగడ్ని వేడి చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ మజ్జిగ యూజ్ చేసుకోకూడదు. మొక్కలకైనా యూజ్ చేసుకోవచ్చు కానీ నార్మల్గా యూజ్ చేసుకోకూడదు, తాగకూడదు, బాగుండవు. తర్వాత ఈ వెన్న మొత్తాన్ని మనం బాగా చన్నీళ్ళలో శుభ్రంగా 1-2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. గిన్నెను కూడా మనం వెన్న వేసే ముందు ఒక్కసారి కడగాలండి. పాలు కాచుకునేటప్పుడు కూడా మనం గిన్నెను ఒకసారి కడిగి కానీ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. అడుగు అనేది పేరుకోదనమాట. ఇలాగా పూర్తిగా కరిగిపోయేదాకా మనం కరిగించుకోవాలి. చూడండి, ఇలా కదుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటూ ఉంటుందన్నమాట. చూసారు కదా, కాస్త కలర్ చేంజ్ అయింది, పూర్తిగా కలర్ చేంజ్ అయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుంటే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇలా నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ వాసన. తర్వాత ఈ నెయ్యి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. మొత్తం గ్లాస్ జార్లోకి యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే గుమగుమలాడే నెయ్యి ఇంట్లో సిద్ధమైపోయింది. అంతే ఫ్రెండ్స్, నెయ్యి చేయడం చాలా ఈజీ. ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.